మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేసి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. కారుమూరి సునీల్ అక్రమ అరెస్టును ఖండించారు. కావాలని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇకనైనా తమ వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ కూటమి ప్రభుత్వం ఒక బీసీలంటే ఎంత చులకంగా చూస్తున్నారనేది ఈరోజు సాక్షాత్తు మనం కారుమూరి నాగేశ్వరరావు అన్న కొడుకు కారుమూరి సునీల్ అన్న గారిని అరెస్ట్ చేసే విధానంలోనే తెలుస్తుంది. ఒక అబద్ధపు కేసులో, ఒక ఫాల్స్ కేసులో ఫాల్స్ అలిగేషన్స్ చేసి కేవలం రాజకీయంగా కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళ ఫ్యామిలీ, అన్నగారి ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. బీసీలు ఎదుగుతున్నారు. వాళ్ళని ఎట్లయినా సరే తొక్కాలా, లేకపోతే వాళ్ళను మానసికంగా ఇబ్బంది పెట్టాలా అనే ఉద్దేశంతో ఈ రోజు ఒక అక్రమ కేసులో మన యువ నాయకుడు కారుమూరి సునీల్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ ను యావత్ ఆంధ్రప్రదేశ్ లోని బీసీలందరం ఖండిస్తూ, ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీసీలు ఖండిస్తూ, ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా సునీల్ అరెస్ట్ ను ఖండిస్తూ, దీనిపైన మేము ఎంత పోరాటానికైనా సిద్ధమని తెలియజేస్తూ, ఖచ్చితంగా మా సునీల్ అన్న ఒక క్లీన్ చిట్, ఒక క్లియర్ చిట్టుతో బయటకు వస్తాననేసి ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం.